మసాలా ప్రాన్ గీ రోస్ట్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ప్రాన్ ఎప్పుడు మనం కర్రీనే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేనైతే రాగి పిండితో చేసిన పుల్కాతో ట్రై చేశాను. రెండిటి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. పుల్కా కూడా చాలా మెత్తగా వచ్చిందండి. దీని రెసిపీ నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఎండుమిరపకాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, కాస్త మిరియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కాస్త నెయ్యి, ఆయిల్ కూడా వేసుకొని దీంట్లోనే మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 2 తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసుకోండి. వీటితో పాటుగా ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలని చక్కగా మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని ఇంకాస్త బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, అప్పుడే టేస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేస్తున్నా. అయితే ఈ కర్రీకి చిన్న ప్రాన్స్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి, మరీ పెద్దవైతే అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి చిన్నవి దొరికితే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించిన తర్వాత వాటర్ ఎంత బాగా రిలీజ్ అయ్యో చూసారా. ఇప్పుడు మసాలా పౌడర్ని కూడా వేసుకొని కాస్త గుప్పెడి కరివేపాకు ఉంటే కొత్తిమీర, ఇవి 2 కూడా వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసి ఈ మసాలా అంతా ప్రాన్లోకి చక్కగా ఉడికేలాగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ట్రై చేయండి తప్పకుండా.